నన్ను 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 చిన్నబ్బాయి చిన్నబ్బాయి కత్తితో కత్తితో నరికా. చిన్నబ్బాయిని ఆగండి ఆగండి, ఆవేశపడద్దు. నమస్కారం చిన్నబ్బాయి గారు. దండం పెట్టి దండలేసే వాళ్ళని నమ్మే పొజిషన్ ఎప్పుడో పోయింది. అభిమానం లేకపోతే అంత దూరం నుంచి వస్తానా చెప్పు గొట్టం. పెట్టిన కొట్టం చాలక ఇంకాస్త పెడదామని. అది కాదు చిన్నబ్బాయి. నువ్వుగా రేయ్, మేం కాస్త పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మీరంతా బయటికి వెళ్ళండి. రేయ్, నీకేంటి బొట్టు పెట్టి చెప్పాలా? ఏమైనా నా మీద నీకు ప్రేమ ఎక్కువ. పబ్లిక్ లో తిట్టడం ఇష్టం లేక అందరినీ పొమ్మన్నావు గొట్టం. థ్యాంక్స్. ఏంట్రా నవ్వు? కిరాయికొచ్చిన ఆడుతాను నవ్వు. పోనీ అబ్బా, కత్తి చూయించి ఓట్లేయించింది నేను, బాంబులు పేల్చి పోలింగ్ ఆపింది నేను, రిగ్గింగ్ చేసి మెజారిటీ తెచ్చింది నేను, నా అంగ బలంతో నిన్ను అసెంబ్లీకి పంపాను, నా మంత్రి బలంతో నిన్ను మంత్రిని చేశాను. ఆవేశపడకు చిన్నబ్బాయి, నిన్ను రిలీజ్ చేయించే బాధ్యత నాది. నోరు మీద కవ్వం. నువ్వేంట్రా నన్ను రిలీజ్ చేయించేది? ఈ కటకటాలు, ఈ జైలు గోడలు చిటికలో బద్దలు కొట్టుకుని వస్తాను. కానీ అట్టా చేస్తే నా తడకాయ ఉంది. ఇక్కడే ఉంటాను, బచ్చకూడు తింటాను, ముంత నీళ్లు తాగుతాను, హైదరాబాద్ కి హార్ట్ అటాక్ తెప్పిస్తాను. ఈ చెంచి ఊరంతా ఉప్పెన, టౌన్ అంతా తుఫాన్, చేతంతా శ్మశానం చేయిస్తాను రా. పసిపిల్లలు బాబు, వీళ్ళు రాలేదని ఇంట్లో భయపడుతుంటారు బాబు, దయచేసి పోనీయండి. ఏమండి, ఈ రోజు ఆ బాబే లేకపోతే మన బిడ్డ మనకు దక్కేవాడే కాదండి. తన నెత్తినిచ్చి మన బిడ్డను బ్రతికించిన దేవుడండి ఆ బాబు. నాన్ సెన్స్ ఆఫ్ ఇండియా, న్యూ సెన్స్ ఆఫ్ ఇండియా, బీభత్సం ఆఫ్ ఇండియా. అసలు వీళ్ళు మనుషులండి? ఈ దేశం ఏమైపోతుందండి? అసలు ఏమైపోతుందండి దేశం? అసలు వాళ్ళు కార్యకర్తలండి, కసాయి కత్తులండి. ఇవేం దారుణాలండి? వీధికో దాడి, షాపుకో దోపిడి, సెంటర్ కో దొమ్మి, జంక్షన్ కో కూని, మరణాలు, మర్డర్లు, మానభంగ.
సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో 2 రోజులు అంటే ఆగస్టు 15 జనవరి 26 ఈ 2 రోజులు జాతీయ జెండాకి తల ఎత్తి సెల్యూట్ చేసే ఈ జనం మిగిలిన 363 రోజులు తల దించి జాతి గుండాలకు నమస్కరిస్తుంటే ఈ దౌర్భాగ్యాన్ని చూసి తట్టుకోలేక తలవాల్చి వెళ్ళిపోయిందయ్యా ఈ అదృష్టవంతురాల పిండియా. అమ్మా అమ్మా ఎస్ సార్. అదే పెద్ద గొడవలు ఏం జరగలేదు సార్. గొట్టం 10 బస్సులు తగలడ్డాయి, 50 షాపులు ధ్వంసమైనాయి, 2 సినిమా హాళ్లు నాశనమైనాయి, 200 మంది కూడా చావలేదు సార్. అంతే. రేపు మీరు ఇది ప్రతిపక్షాల చర్య అని ప్రకటన ఇచ్చేయండి. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. ఉంటాను సార్. చూడవయ్యా, హైకమాండ్ షంటుతోంది. అందుకని మీరు నన్ను షంటుతారటయ్యా? ఆ చిన్నబ్బాయి గాడు నా కార్యకర్త నిలువు నన్ను అరికేసినా చూస్తూ ఊరుకోమంటారటయ్యా? ఊరుకోకపోతే కొన్నాళ్ళకి వాడి మనిషి నువ్వు నరికేయి. కావాలంటే పార్టీ ఫండ్లో నుంచి డబ్బు తీసి కత్తి నేను కొని పెడతాను. లేకపోతే ఏమిటయ్యా మీరు గొడవ పట్టం ఏమిటయ్యా గొట్టం? పార్టీకి మీ ఇద్దరూ కావాలి. ఆ చిన్నబ్బాయి గాడి మీద కేసు నువ్వు విత్డ్రా చేసుకో. రేపు ఎలక్షన్ లో సీటు నీది, గెలిస్తే మినిస్ట్రీ కూడా నీదే. మైలాడ్, గాంధీ మహాత్ముడు అందించిన సత్యాగ్రహంలో సత్యాన్ని సమాధి చేసి ఆగ్రహాన్ని మాత్రం పోషించుకునే ఈ అరాచకాన్ని అరికట్టాలి. నిన్న నగరంలో జరిగిన ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి కారకుడు ఆ చిన్నబ్బాయి. నష్టం ఎంతో లెక్క కట్టి పరిహారం వాడి దగ్గర నుంచే వసూలు చేయాలి. లేని పక్షంలో వాడి ఆస్తు జప్తు చేయాలి. అల్లల్లో ఎంతో మంది చావు కారకుడైన ఆ చిన్నబ్బాయిని హత్యా నేరం కింద అరెస్ట్ చేసి ఉరి తీయాలి. గూండా చాచాలను తరిమి కొట్టాలి. జాతి పీరుగులను తగలబెట్టాలి. ఏ పాలవా, రాత్రిపూట నిద్ర పడుతోందా? నిద్ర మంచం మీద అటు ఇటు దొరలడమే కాదు, కంటి నిండా నిద్ర ఎప్పుడు పోయాను. దొర్లుతున్నావా? పాపం దేనికి? నిలబడితే దోమలు, పడుకుంటే నల్లులు, పగబట్టి నెత్తురు తాగుతుంటే. పాపం నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. హాయిగా ఓ మంచి రసాల మామిడి పండు లాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ తర్వాత మంచం మీద మరదలు వస్తాయి, నల్లులు నాయ్. నిజమేనంటావా? అవును. పెళ్లి చేసుకున్నావనుకో, చక్కటి ఇల్లు, చుక్కలాంటి పెళ్ళాం, నువ్వు రిక్షా తొక్కి తొక్కి ఇంటికి రాగానే ఎదురొస్తుంది, బయట తీస్తుంది, నుదుట మీద చెమట తుడుస్తుంది, బాత్రూమ్ లోకి తీసుకెళ్తుంది. అప్పుడు నువ్వు బట్టలన్నీ విప్పేస్తావా? బాత్రూమ్ లోనా? అవును. నీ తల రుద్ది, నీ వీపు రుద్ది, నీ మొహం రుద్ది, స్నానం చేయించి వేడి వేడిగా పెడుతుంది. ఏంది సీవాట్లా? కాదు, భోజనం. భోజనం అయ్యాక మంచం, మంచం మీద పరుపు, పరుపు మీద పక్క, పక్క మీద పూలు, ఆకులు, పోకలు. ఇన్ని ముచ్చట్లు జరగాలంటే ఈ తాళితో నన్ను ముడేసుకోవాలి. నేను నీ దాన్ని కావాలి, నీ ముద్ద చెల్లించాలి. అబ్బా, నా చిన్న ఇస్కూల్లో ఫస్ట్. ఇదంతా చదువులమ్మ ధర్మమేరా? ఆ తల్లికి మనం ఏ ముడుపు చెల్లించుకోవాలి? ఎట్టా చెల్లించుకోవాలరా? ఆ తల్లికి థాంక్స్ చెప్పాలా? ఎట్టా చెప్పాలరా? ఇట రెండు చేతులతో పట్టుకుని నవ్వుతూ ఊపుతూ థాంక్స్ చెప్పాలా? నవ్వుతూ ఊపుతా. థాంక్స్, యా థాంక్స్, యా థాంక్స్, థాంక్స్. యా యా. చదువులమ్మా చిన్న ఇస్కూల్లో ఫస్ట్ వచ్చినాడంట. అంతా నీసే చలవా. అడవి మనిషికి ఆలు నేర్పావు, అందరిలాంటి మనిషిని చేశావు. నీకేమిచ్చినా రుణం చెల్లిపోదు. నీకోసం సెక్కుడు గాజులు తెచ్చా, ఇగో తొడుకో. నీకిద్దామని ఒల్లిపూల రంగు కోక తెచ్చా, కట్టుకో. మల్లెపూలకున్న చల్లటి మనసున్న దానివని మల్లెపూలు తెచ్చా, ఎట్టుకో. ఇంతకన్నా ఎట్టా థ్యాంక్స్ చెప్పమంటావు? అందుకే థ్యాంక్స్, థ్యాంక్స్, థ్యాంక్స్. ఒరే ఒరే అప్రాచురా, ఏమిటది? పాపం కొండ ప్రాంతాల నుంచి వచ్చాడండి. ఒట్టి అమాయకుడు. పసివాళ్ళకి మాటలు రావు, ఇతనికొచ్చు, అంతే తేడా. వాళ్ళ తమ్ముడు మా అమ్మాయి దగ్గర చదువుకుంటున్నాడు. మీరేం చెప్పక్కర్లేదు, మాకంతా అర్థమైంది. మంచివాడు అమాయకుడు అంటున్నారుగా, ఇంకే
నుదుట నామా దిద్ది దంచం వేసి వాడికే కట్టబెట్టండి. ఏమండి మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మనిషిని మనసును అర్థం చేసుకోలేని కులం మతం సాంప్రదాయం ఎందుకండి? ఇంకా ఎందుకండి కప్పి పుచ్చడాలు ఇచ్చి పుచ్చుకోవడాలు అయ్యాయిగా అనుకుని శుభకార్యం కానివ్వండి. ఒరే ఒరే అప్రాచుడా, అగ్నిహోత్రంలో అశుద్ధం పోసిన దాపరించావు కదరా మా కొంపకి. నీ తమ్ముడికి అక్షరాలు నేర్పిన పాపానికి దాన్ని బతికే ముగ్గు పాలు చేసావు కదరా చండాలదా. ఇంకా ఏం చేద్దామని ఆయన ఇక్కడే నిలబడ్డావు? చేసి నిలవాకిన చాలు, బయట నడు. ఎంగిలి కూత ఒకటి నేర్పి మంట మండిచ్చావు కదరా. థ్యాంక్స్ అంట థ్యాంక్స్. నువ్వు గిచ్చిన గిచ్చుడుకు నేను పిర్రమండి గెంతుతుంటే తరన్న తానే అని కూనరాగాలు తెత్తు పిచ్చిరాతలు రాత్రవా? అవు నా రాత్రి తలరాత అయితే ఎంత చక్కగా ఉంటుందో. ఏంద్రది టీచర్ నా వదినైతే ఏ రోయ్ ఏం తిమ్మిర్రానిది. పట్నం నుండి నీకు పసర పెంచింది రోయ్. సంభాలించుకోనోరు సంభాలించుకో. వాళ్ళెవరు బ్యామర్లు చదువుకున్నోళ్ళు, మనం కొండోళ్ళం బండోళ్ళం. ఏని వాళ్ళకి మనకి సాంపత్యం ఏందిరా? ఎంత గుండెకాయరా నీది. ఏయ్! ఈ పువ్వులు, ఈ గాజులు, ఈ రంగు చీర నాకు చాలా ఇష్టమని నీకెవరు చెప్పారు? నాకు నచ్చినవన్నీ తెచ్చినందుకు థాంక్స్. చిన్న నా తలరాత ఏం రాశావు? నువ్వే చెప్పు. అదే టీచర్ అమ్మ నీ వదినైతే ఏం తిమ్మిరనేది? పట్నం నీరు నీకు పసరు పెంచిందా? వాళ్ళెవరు? బ్యామళ్ళు చదువుకున్నోళ్ళు, మనం కొండాళ్ళం బండాళ్ళం.